వెల్కమ్ బ్యాక్ టు టాబ్లెవ్ లెర్నింగ్. సో లాస్ట్ క్లాస్లో ఏంటంటే మనము ఒక కొత్త డేటా సెట్ని అయితే మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం. సో ఇదేంటంటే యూఎస్లో ఉన్న అన్ఎంప్లాయబిలిటీ టోటల్ మేల్ అండ్ ఫీమేల్ అండ్ ఎవ్రీ ఇయర్ అండ్ ఆల్సో ఇన్ ఎవ్రీ మంత్ అండ్ మనకి ఏంటంటే అది ఏజ్ వైజ్ వచ్చిందనమాట. 16 to 25 ఏజ్ గ్రూప్, 25 to 35 అట్లా. సో మనకి ఏజ్ గ్రూప్ వైజ్ అండ్ జెండర్ వైజ్ అండ్ ఆల్సో ఇయర్ వైజ్ మనకి ఏంటంటే సో అన్ఎంప్లాయిడ్ ఎంతమంది ఉన్నారు అనేది మనకి ఆ డేటా సెట్ అనమాట. సో ఆ మెయిన్ డేటా సెట్లో ఏముందంటే ఇది ఉన్నది. సో అన్ఎంప్లాయిడ్ ఎంతమంది ఉన్నారు అది ఆ ఎక్సెల్ ఫైల్లో ఉండేదన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో దాన్ని మనం ఒక టైం సిరీస్. సో ఇందాక నేను మీకు లాస్ట్ వీడియోలో ఏది కష్టమని చెప్పాను. సో ఏం కష్టమని చెప్పానంటే లైక్ అక్కడ ఏంటంటే వాల్యూస్ రిపీట్ అవుతూ ఉన్నాయి. సో 16 to 25 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు 2005లో ఇంతమంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. అండ్ 16 to 25 ఏజ్ గ్రూప్ వాళ్ళు 2006లో ఎంతమంది ఉన్నారు. సో మనకి ఏంటంటే అన్లెస్ అదర్వైజ్ మనకి ఈ విధంగా చేస్తే కానీ మనకి అర్థం కాదు. ఒక 2005లో 16 to 19 ఎంతమంది ఉన్నారు, 20 to 24 ఎంతమంది ఉన్నారు, 25 to 34 ఎంతమంది ఉన్నారు అని. బట్ ఇప్పుడు ఏంటంటే మనము దాన్ని సో ఇదంతా లైక్ ఎక్సెల్లో చెల్లి చాలాసేపు పడుతుంది కాబట్టి ట్యాబ్లో మనకి ఇది ఎంత త్వరగా ఇస్తుంది. సో అలా రావాలంటే మనం ట్యాబ్లో ఏం చేయాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో మన మెయిన్ టార్గెట్ ఏంటంటే సో ర్యాండమ్గా ఉన్న ఎక్సెల్ ఫైల్ తీసుకొని మనము సార్ట్ చేసి మనకి అల్టిమేట్గా టోటల్ ఒక ఇయర్లో ఎంత వచ్చింది, సో టోటల్ మెన్ ఎంతమంది ఉన్నారు, 16 to 59 వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో ఈ డేటా మనం ట్యాబ్లో ఎలా చేయొచ్చు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. రైట్, ఓకే. సో ముందుగా ఒక చిన్న సజెషన్ అయితే మీకు ఇస్తాను నేను. ఏంటంటే మనం ట్యాబ్లో ఎప్పుడు వర్క్ చేసినా కూడా సో మనం బ్యాకప్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఎక్స్ట్రాక్ట్ అయితే చేసాం. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఈ ట్యాబ్లో ఫైల్ పర్టికులర్గా ఈ ఫైలే కావాలనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఐ గో ఫర్ సేవ్ యాస్. సో ఫైల్ నేమ్ ఇచ్చి ఫైల్ క్లిక్ చేసి సేవ్ యాస్ క్లిక్ చేయండి. సేవ్ యాస్ క్లిక్ చేసి నేను లైక్ ఇదేంటంటే యుఎస్ అన్ఎంప్లాయిడ్ డేటా ప్రాక్టీస్ అనుకుందాం. ఓకే, సేవ్. రైట్, సో సేవ్ అయిపోయింది. రైట్, ఓకే అండి. సో మనకి ఎటు చూసారంటే నాకు మెజర్ నేమ్స్ అయితే ఏజ్, జెండర్, పీరియడ్ ఉంది, అంతే కదా మనకి. సో ఏజ్, జెండర్, పీరియడ్ ఇవన్నీ కూడా మనకి మెజర్ నేమ్స్. అన్ఎంప్లాయిడ్ ఒకటి మాత్రమే అది నెంబర్. ఇవంతా కూడా మనకి డైమెన్షన్స్ అంటే క్వాలిటేటివ్ డేటా. ఇది వచ్చి మనకి క్వాంటిటేటివ్ డేటా. ఓకేనండి. సో మనకి ఏంటంటే మెజర్ వాల్యూస్ కింద ఒకటి అన్ఎంప్లాయిడ్ మాత్రమే ఉంది, మెజర్ నేమ్స్ కింద మాత్రం ఏజ్, జెండర్, గ్రూప్ ఉంది. సో నేను ఈ అన్ఎంప్లాయిడ్ పైన డబుల్ క్లిక్ ఇస్తాను. అండ్ ఆల్సో నేను జెండర్ కింద డబుల్ క్లిక్ ఇస్తాను. ఓకే, సో లేదు జెండర్ తీసేసి నేను పీరియడ్ పైన డబుల్ క్లిక్ ఇస్తాను. యా, ఇప్పుడు చూడండి. సో మీకు బాగా కనిపించడానికి నేను గ్రాఫ్ని కొంచెం చిన్నది చేస్తాను. ఓకే, సో ఈ విధంగా అనమాట. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే నేను బై డిఫాల్ట్ డబుల్ క్లిక్ చేయగానే అన్ఎంప్లాయిడ్ది అదేమో నాకు బై డిఫాల్ట్ రోస్లోకి వెళ్ళిపోయింది. అండ్ అట్ ద సేమ్ టైం నేను పీరియడ్ని డబుల్ క్లిక్ చేయగానే బై డిఫాల్ట్ అది నాకు కాలమ్స్లోకి వెళ్ళిపోయింది అనమాట. సో ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. మెజర్ వాల్యూస్ అండ్ బై డిఫాల్ట్ రోస్లోకి అసైన్ అయిపోతాయి. అంటే ఏవైతే కౌంట్ నెంబర్స్ ఉంటాయో ఇవి బై డిఫాల్ట్ మనకి రోస్లోకి వెళ్ళిపోతాయి. అంటే ఏవైతే మనకి సబ్ హెడ్డింగ్స్ లాగా లేకపోతే ఏవైతే మనకి మెజర్ నేమ్స్ ఉంటాయో అది బై డిఫాల్ట్ మనకి కాలమ్స్లోకి వెళ్ళిపోతాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 2005, 2006, 2007, 2008, 2009 అలా ఉంది. అండ్ మనకి ఏంటంటే ఇక్కడ గ్రాఫ్ చూసినట్టయితే అన్ఎంప్లాయిడ్ 2005లో వచ్చి మనకి 1 lakh నియర్ టు అబౌట్ 20 million, 18,62,1,000 ఉంది. ఐ థింక్ సో, యా, నియర్ టు 20 million ఉందన్నమాట. 18,62,000 ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ 1,86,000. సారీ, యా, 1,86,21,000 ఇది. 1,86,21,000 ఇది నియర్ టు 20 million అనమాట. అండ్ 2006లో చూసుకుంటే ఎంత ఉంది. బట్ మనకేంటంటే మన దగ్గర ఉన్న డేటా ఏంటంటే
మనకి ఇయర్ మొత్తం యాడ్ చేసి చూపించేస్తుంది ఇది. సో మనకి ఏంటంటే ఇయర్లో జనవరి ఉంది, ఫిబ్రవరి ఉంది, మార్చ్ ఉంది, ఏప్రిల్ ఉంది, మే, జూన్, జూలై అన్నీ ఉన్నాయన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఇయర్ మొత్తం యాడ్ చేసి చూపించేస్తుంది బై డిఫాల్ట్ అనమాట. చూడండి కావాలంటే 2005లో ఈ టోటల్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 2005 వాల్యూ అందరిది కలిపి ఈ టోటల్ ఈ షీట్లో ఉన్న టోటల్ వాల్యూ మనకి యాడ్ చేసి చూపించేస్తుంది ట్యాబ్లో అనేది. సో ఎందుకంటే మనకి ఇక్కడ ఏంటంటే బై డిఫాల్ట్ ఇయర్ ఇస్తాం కదా. సో ఇక్కడ ఏదైతే మనకు ఉంటుందో సబ్జెక్టు కాలంలో ఏదైతే మనకు ఉంటుందో సబ్జెక్టు, సో దాన్ని బేస్గా తీసుకొని ఇక్కడ ఇయర్. సో ఇయర్ కాబట్టి ట్యాబ్లో మైండ్లోకి ఏం వెళ్ళిపోతుందంటే ఓకే ఇయర్. సో టోటల్ మన షీట్లో ఎన్ని ఇయర్స్ ఉన్నాయో ఒక్కొక్క ఇయర్కి టోటల్ సమ్ ఎంత అవి చూపిస్తుంది. 2005లో టోటల్ సమ్ ఎంత, 2006లో టోటల్ అన్ఎంప్లాయిడ్ ఎంత, 2007లో టోటల్ అన్ఎంప్లాయిడ్ ఎంత, 2008లో టోటల్ అన్ఎంప్లాయిడ్ ఎంత, ఈ విధంగా చూపిస్తుంది. అంటే కాలమ్స్లో మనం ఏదైతే పెడతామో లేదా ఏదైతే డైమెన్షన్ ఉంటుందో కాలంలో దాన్ని బేస్గా తీసుకొని ట్యాబ్లో ఏం చేస్తుందంటే ఆ పర్టికులర్ ఇయర్ అనుకోండి, ఇక్కడ ఇయర్ ఉంది కదా నాకు డైమెన్షన్ అనేది, కాబట్టి ప్రతి ఇయర్లో ఉన్న టోటల్ వాల్యూస్ని సమ్అప్ చేస్తుంది అనమాట. ప్రతి ఇయర్లో ఉన్న టోటల్ వాల్యూస్ సమ్అప్ చేసి చూపిస్తుంది అనమాట. ఇది ట్యాబ్లో బై డిఫాల్ట్ చేసే పని. అయితే ఇప్పుడు నాకు అలా వద్దు. సో నాకు మంత్ వైజ్ కావాలనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డ్రాప్ డౌన్ ఉంది కదా, ఆ డ్రాప్ డౌన్ క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ మంత్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే రెండు లిస్టులు ఉన్నాయి, ఇయర్, క్వార్టరు, మంత్, డే, అండ్ ఆల్సో కింద కూడా ఇయర్, క్వార్టర్, మంత్, వీక్ ఇలా ఉన్నాయి, అండ్ ఆల్సో మోర్ ఉంది. అయితే నేను సెకండ్ లిస్ట్ గురించి దాని యొక్క అడ్వాంటేజ్ గురించి మీకు ఇప్పుడే చెప్తాను. బట్ ఫస్ట్ ఏంటంటే మీరు ఇయర్, క్వార్టర్, మంత్ ఫస్ట్ లిస్ట్ ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తున్నాను. చూడండి మంత్ క్లిక్ చేస్తున్నాను. మంత్ క్లిక్ చేస్తే నాకేమో 1 జనవరి ఉంది అండ్ టోటల్ 40 మిలియన్ దాకా రీచ్ అయింది అనమాట. ఫిబ్రవరి, సో నాకు ఇక్కడ పాయింట్స్ కనిపిస్తున్నాయి కదా, ఒక్కొక్క పాయింట్ కూడా కనిపిస్తుంది అనమాట. సో మీకు పాయింట్స్ బాగా కనపడాలంటే మీరు ఏం చేస్తారంటే కలర్లోకి వెళ్ళండి. కలర్లోకి వెళ్ళి మార్కర్స్ ఉన్నాయి కదా, మార్కర్స్లో మీకు ఈ పాయింట్స్ క్లిక్ చేస్తారంటే మీకు బై డిఫాల్ట్ ఇక్కడ పాయింట్స్ వచ్చాయన్నమాట. రైట్. సో ఇప్పుడు ఇక్కడేమో గ్రాఫ్లో ఏమో నాకు 1 జనవరి చూపిస్తుంది. అంటే అది 2005లో జనవరియా, 2006లో జనవరియా, 2007లో జనవరియా అంటే ఖచ్చితంగా అది కాదు. ఇందాకే చెప్పాను. సో మనకు కాలమ్స్లో ఏదైతే మనకి సబ్జెక్ట్ ఉంటుందో లేకపోతే ఏదైతే డైమెన్షన్ ఉంటుందో ఇక్కడ మంత్, కాబట్టి మన డేటాలో ఉన్న జనవరి మంత్స్ అంతా యాడ్ చేసి చూపిస్తుంది అనమాట. మన డేటాలో ఉన్న ఫిబ్రవరి మంత్స్ అంతా యాడ్ చేసి చూపిస్తుంది అనమాట. మన డేటాలో ఉన్న అన్ని ఇయర్స్లో మార్చ్లో ఉన్న డేటా అంతా యాడ్ చేసి చూపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ మెయిన్ ఇక్కడ మంత్ ఇక్కడ దానికి మెయిన్ పారామీటర్. సో మంత్ కాబట్టి 2005లో ఉన్న జనవరి, 2006లో ఉన్న జనవరి, 2007లో ఉన్న జనవరి అంతా కౌంట్ చేసి చూపిస్తుంది అనమాట. సో ఐఎమ్ అగైన్ టెల్లింగ్ యూ, ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ ఉందో చూడండి, ఇక్కడ బై డిఫాల్ట్ బ్లూ కలర్లో ఉందంటే ఆ డైమెన్షన్ మెజర్ నేమ్ అనమాట. సో అది ఏమైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని అక్కడ మంత్ ఉంటే మన డేటాలో ఉన్న ఎవ్రీ మంత్గా డివైడ్ అవుతుంది. డివైడ్ అయ్యి ఆల్ ఇయర్స్లో ఉన్న మంత్స్ అన్నీ సమప్ అయిపోతాయి. అదే ఇయర్ ఇస్తే మన డేటాలో ఉన్న ఇయర్స్ అన్నీ ఈచ్ ఇయర్ మొత్తం ఏమున్నాయి అన్నీ సమప్ అయిపోతాయి అనమాట. అట్లా ఓకే. సో అది ట్యాబ్లు చేసే బై డిఫాల్ట్ పని. ఓకే. సో ఇప్పుడు నాకు అలా వద్దు అనుకుందాం, నాకు ప్రతి ఇయర్ ఎంత మారుతుందో తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటంటే ఇక్కడ మీకు అక్కడ ఎలా ఇది చేంజ్ అవుతుంది, ఇప్పుడు నేను చెప్తున్నా సమ్మప్ అవుతుంది చెప్తున్నాను కదా. సో అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో మీరు ఇక్కడ మంత్ ఉంది కదా, సో దాన్ని డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే చూడండి మంత్ పీరియడ్, అంటే ఆ పీరియడ్లో ఉన్న మనకి డేటా సెట్లో ఉన్న పీరియడ్లో ఉన్న మొత్తం మంత్ అంతా కూడా మనకి యాడ్ అయిపోద్ది అనమాట. సో అది ఫార్ములా. లేదు ఇయర్, ఇక్కడ నేను ఇయర్ కొట్టి ఇవ్వచ్చు, ఇయర్ టైప్ చేసి ఇట్లా కూడా మనము ఇన్పుట్ అనేది ఇవ్వచ్చు అనమాట. రైట్, ఇట్లా ఓకే, ఇట్లా కూడా మనము ఇన్పుట్ అనేది ఇవ్వచ్చు. ఓకే. సో తర్వాత చూసుకున్నట్టయితే మీకు ఇప్పుడు మీరు డ్రాప్ డౌన్ క్లిక్ చేశారంటే మీకు నేను సెకండ్ లిస్ట్ గురించి చెప్తాను చూడండి. ఇక్కడేమో ఇక్కడ ఇయర్, క్వార్టర్, మంత్, డే ఉంది. అండ్ అగైన్ ఇక్కడ నాకు ఇయర్, క్వార్టర్, మంత్, వీక్, డే ఉంది. సో ఇప్పుడు నేను సెకండ్ లిస్ట్లో ఉన్న ఇయర్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే ఫస్ట్ గ్రాఫ్ కంటే ముందు మీరు పైన కాలంలో ఉన్న ఇయర్ కలర్ అబ్జర్వ్ చేశారంటే ఇందాకేమో బ్లూగా ఉంది, ఇప్పుడు గ్రీన్గా అయిపోయింది. చూడండి Ctrl+Z, నాకేమో ఇక్కడ బ్లూగా ఉంది, ఇప్పుడు అది మెజర్ నేమ్ అయింటే. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, సెకండ్ లిస్ట్లో ఉన్న ఇయర్ని సెలెక్ట్ చేస్తున్నాను. అప్పుడు నాకేమైంది, అది కూడా ఒక మెజర్ వాల్యూగా అయిపోయింది. ఎప్పుడైతే మెజర్ వాల్యూగా అయిపోతుందో ట్యాబ్లు అనేది టోటల్ సమ్అప్ అనే పని చెయ్యదు.
ఓకే, ఇప్పుడు చూసారంటే లాస్ట్ గ్రాఫ్కి ఈ గ్రాఫ్కి తేడా ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు ఇందాక ఏంటంటే మనకి టోటల్ ఇయర్స్ మనకి ఇండివిజువల్గా చూపించింది. ఇప్పుడు మనకి ఏంటంటే ఒక టైం లైన్ క్రియేట్ అవుతుంది, టైం లైన్. ఓకే రైట్, మీకు ఇన్ఫ్యాక్ట్ బాగా కనపడాలంటే దీన్ని మనము గ్రాఫ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే రైట్, చూడండి ఇక్కడ 2005 సో ఇది మనకి డైమెన్షన్ వాల్యూ ఉన్నప్పుడు గ్రాఫ్ టిప్ చూడండి ఎక్కడ ఉంది, మనకి దాదాపు 80 మిలియన్ కంటే కింద ఉంది. ఇప్పుడు నేను డ్రాప్ డౌన్ క్లిక్ చేసి సెకండ్ లిస్ట్లోనే ఇయర్ క్లిక్ చేస్తాను. మీకేం చేంజ్ అయితే కనపడలేదు, బట్ మనము ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసి ఇది క్లిక్ చేసామనుకోండి, లైక్ నేను మంత్, ఇయర్ అంటే నాకు ఉండేది ఒక ఇయరే కాబట్టి ఇట్లా ఉంది కాబట్టి మంత్ క్లిక్ చేస్తాను చూడండి. యా, మంత్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీరు గమనించినట్టయితే ఏమవుతుందంటే నాకు ప్రతి మంత్, సో 1 సెకండ్ మనం ఏంటంటే ఇక్కడ దీన్ని ఎన్లార్జ్ చేసుకోవచ్చు. యా, సో ఇక్కడ నాకు ప్లస్ మైనస్ బటన్ క్లిక్ చేసినా కూడా నాకు అక్కడ వీక్ డే అని మారిపోతాం, బట్ మంత్లో పెట్టుకుందాం. సో మంత్ చూసుకున్నట్టే చూసారంటే ఇక్కడ 2005 జాన్లో 17 lakh, 2005 ఫిబ్రవరి, అంటే ప్రతి మంత్కి కూడా మనకు ఒక నోడ్ కనిపిస్తుంది, అంటే ఒక పాయింట్ కనిపిస్తుంది. ఆ పాయింట్ కూడా మనం మౌస్ ప్లేస్ చేసామంటే మనకి ప్రతి మంత్లో ఉన్న అన్ఎంప్లాయిడ్ డేటా కూడా మనకి మొత్తం తెలిసిపోతుంది అనమాట. సో ఇది మనకి మెయిన్ అడ్వాంటేజ్. ఎప్పుడు మనకి ఇది సెకండ్ లిస్ట్లో ఉన్న వాల్యూస్, అంటే దాని మీనింగ్ ఏంటంటే మనము మెజర్ నేమ్ కాకుండా మెజర్ వాల్యూనే ఇచ్చామనుకోండి రోస్ అండ్ కాలమ్స్లో, అప్పుడు మనకి ఏంటంటే సమ్అప్ చేయకుండా మనకు ప్రతి మంత్లో ఇప్పుడు ఇదే మంత్ నేను ఇలా క్లిక్ చేశాను అనుకోండి, ఏది మెజర్ నేమ్ అంటే బ్లూ కలర్ డేటా అనుకోండి, నాకు ఇట్లా చూపిస్తుంది. అంటే నాకు జనవరిలో ఉన్న టోటల్, ఫిబ్రవరిలో ఉన్న టోటల్ బై డిఫాల్ట్ అది అన్నీ యాడ్ చేస్తుంది. అన్ని సంవత్సరాల్లో ఉన్న జనవరీస్ని యాడ్ చేస్తుంది, అన్ని సంవత్సరాల ఫిబ్రవరిస్ని యాడ్ చేస్తుంది, అన్ని సంవత్సరాల మార్చ్ని యాడ్ చేస్తుంది. అదే నేను సెకండ్ లిస్ట్లో ఉన్న మంత్ క్లిక్ చేశాను అనుకోండి, సెకండ్ లిస్ట్లో ఉన్న మంత్, సో ఇప్పుడు చూసినట్టయితే నాకు ఇక్కడ చూడండి నాకు టైం లైన్ క్రియేట్ అయింది. ఇక్కడ నాకు మంత్స్ రాలేదు చూడండి, నాకు జనవరి ఫిబ్రవరి అలా రాలేదు. ఈవెన్ దో నేను మంత్ ఇచ్చాను కూడా నాకు ఇక్కడ మంత్స్ రాలేదు, ఎందుకంటే అది సమ్అప్ చేయదు. ఇన్ఫ్యాక్ట్ ఏం చేస్తుందంటే మనకు చూపించేది మంతే. 2005లో జాన్లో ఎంత ఉంది, ఫిబ్రవరిలో ఎంత ఉంది, మార్చ్లో ఎంత ఉంది, అట్లా ఈ గ్యాప్ నుంచి ఈ గ్యాప్ వరకు మొత్తము మనకి 12 months కాబట్టి డిసెంబర్ వరకు చూపిస్తుంది అనమాట, నవంబర్ డిసెంబర్. మళ్ళీ చూడండి 2006 జనవరి స్టార్ట్ అవుతుంది, ఫిబ్రవరి మార్చ్, మళ్ళీ 2007 జనవరి స్టార్ట్ అవుతుంది అట్లా. సో అట్లా ఏంటంటే మనకి ఎవ్రీ మంత్ కంపేర్ అనేది సమ్అప్ చేయకుండా చూపిస్తుంది అనమాట. అట్లా మనం ఎవ్రీ వీక్ కూడా ఇచ్చుకోవచ్చు. ఏ సెకండ్ లిస్ట్లో తీసుకుంటే ఇట్లా వీక్ పీరియడ్ చూడండి 2000లో వీక్ ఆఫ్ పీరియడ్ 27th నవంబర్ అట్లా. సో మనం ఏంటంటే మనకి కొంచెం బెటర్గా ఏంటంటే మంత్ సరిపోద్ది. డే ట్రై చేద్దాం, చూద్దాం. అంటే అది కూడా ఏంటంటే ఫస్ట్ డేట్ ఆఫ్ మంత్ని సెలెక్ట్ చేసుకున్నది బై డిఫాల్ట్. సో బెటర్ గో ఫర్ మంత్ ఇట్ సెల్ఫ్, ఇది అనమాట. సో మనకేంటంటే ఎవ్రీ మంత్లో ఎంత చేంజ్ అవుతుంది, ఓవరాల్ ఇయర్లో చేంజ్ అయ్యేది ఓకే, బట్ నాకు ఎవ్రీ టోటల్ అన్ని ఇయర్స్లో ఎవ్రీ మంత్లో ఎంత చేంజ్ అవుతుంది తెలుసుకోవాలంటే మాత్రం మనము పైన కాలమ్స్లో మనకి బ్లూ కలర్గా ఉండకూడదు, అంటే గ్రీన్ కలర్గా ఉండాలి. దాని మీనింగ్ ఏంటి, మనము మెజర్ వాల్యూ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే సెకండ్ లిస్ట్లో ఉన్న వాల్యూస్ని మనం సెలెక్ట్ చేసుకుంటే మనకు ఒక టైం లైన్ క్రియేట్ అవుతుంది. టైం లైన్ అంటే ఏంటంటే మనకి ప్రతి మంత్లో ఉన్నది, ప్రతి వీక్లో ఉన్నది కూడా మనకి ఎంత చేంజ్ అవుతుందో కనిపిస్తుంది అనమాట టైం లైన్ అంటే, రైట్. ఇది ఓవరాల్గా మనం ఈ వీడియోలో నేర్చుకునే ఇంపార్టెంట్ విషయం. అండ్ ఒకసారి నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియోలో మనం నేర్చుకునే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనము కంపారిజన్ చేసేటప్పుడు చూడండి, కంపారిజన్ చేసేటప్పుడు మనము పీరియడ్ని ఇక్కడ వేసినప్పుడు ఏమవుతుందంటే బై డిఫాల్ట్ డబుల్ క్లిక్ చేసినా బై డిఫాల్ట్ అది నాకు కాలమ్స్లోకి వెళ్ళిపోద్ది అనమాట. బై డిఫాల్ట్ నాకు మెజర్ నేమ్స్ అనేది కాలంలోకి వెళ్ళిపోద్ది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇయర్ అనేది టోటల్ సమ్అప్ పేజ్ చూపిస్తుంది. 2005లో టోటల్ ఎంత, 2006లో టోటల్ ఎంత, 2007లో టోటల్ ఎంత, 2008లో టోటల్ ఎంత అని చూపిస్తుంది అనమాట. సో ఇయర్ అంటే ఇయర్స్గా డివైడ్ అయిపోయి
టోటల్ ఇయర్లో ఎంత వచ్చింది, 2005లో అంత ఎంత వచ్చింది, 2006లో అంత ఎంత వచ్చింది. అంటే ఇయర్ అనేది మెయిన్ పారామీటర్ కాబట్టి ఆ ఇయర్లో జరిగిందంతా చూపిస్తుంది. ఇయర్ ఇక్కడ ఏం పదం ఉందో ఆ పదం ప్రకారం డివైడ్ అయిపోద్ది అనమాట. అలా కాకుండా నేను మంత్ అని క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ ఫస్ట్ లిస్ట్లోనే మంత్ అని క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ మంత్ మెయిన్ పారామీటర్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఆ విధంగా డివైడ్ అవుతుంది. అండ్ అన్ని సంవత్సరాల్లో ఉన్న జనవరి మొత్తం వస్తుంది, అన్ని సంవత్సరాల్లో ఉన్న ఫిబ్రవరి మొత్తం వస్తుంది, అన్ని సంవత్సరాల్లో ఉన్న మార్చ్ మొత్తం వస్తుంది అనమాట. అవి ఈ పాయింట్స్ అనమాట. బట్ నాకు ఎప్పుడైతే అలా వద్దు, నాకు ప్రతి ఇయర్లో ప్రతి మంత్లో ఎంత చేంజ్ అని తెలుసుకోవాలంటే మాత్రం మనం సెకండ్ లిస్ట్కి వెళ్ళాల్సిందే, అంటే వాల్యూస్కి వెళ్ళాల్సిందే అనమాట. ఇప్పుడు మనకి ఈ విధంగా గ్రాఫ్ అనేది వస్తుంది అనమాట. రైట్. సో ఈ గ్రాఫ్ని కొంచెం నేను అండ్ హారిజాంటల్గా ఎక్స్పాన్షన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. యా, సో ఎస్. సో మనం కరెక్ట్గా మౌస్ పొజిషన్ కరెక్ట్గా పెట్టామంటే మనం హారిజాంటల్ కూడా ఎక్స్పాన్షన్ చేయొచ్చు. సో మనకి యాక్చువల్ ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. రైట్, ఓకే, నో ప్రాబ్లం. సో మనము ఇది ఎలా ఉంది మీకు చూపించాలంటే మాత్రం ఒకసారి గూగుల్లో ఏం చేస్తారంటే మీరు అన్ఎంప్లాయిడ్ 27 వీక్స్ ఎఫ్ఆర్ఈడి అంటే మనకి ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ యుఎస్. సో వాళ్ళు మనకి యాక్చువల్ డేటా అనేది మనకు అక్కడ దొరుకుతుంది అనమాట. సో అన్ఎంప్లాయిడ్ 27 వీక్స్ ఎఫ్ఆర్ఈడి అని కొట్టారంటే మనకు వచ్చిన ఇది ఉంది కదా లింక్, మెయిన్ లింక్ అయి ఉంటుంది FRED.STO. మీన్ ఆ లింక్ అయితే అది మెయిన్ లింక్ అనమాట. సో ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో నెంబర్ అన్ఎంప్లాయిడ్ ఫర్ 27 వీక్స్ అండ్ ఓవర్. సో మీరు అక్కడ చూసుకున్నట్టయితే ఇంచుమించు మనకి ఏ విధంగా అయితే డేటా కనిపిస్తుందో, మనకి ఏ విధంగా అయితే డేటా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే ఉంది. అండ్ వీ హ్యావ్ మోర్ నోట్ పాయింట్స్ ఆల్సో. నోట్ పాయింట్ కూడా చూడండి, 1970 to 1975. అందులో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ప్రతి ఇయర్ 1971 డిసెంబర్. సో సేమ్ మనం క్రియేట్ చేసిన మంత్ లిస్ట్ అయితే ఎలా అయితే క్రియేట్ చేసామో సేమ్ అదే విధంగా అనమాట. చూడండి ఇక్కడ ప్రతి మంత్. ఓకేనా? ఓకే. సో ఇక్కడ ఏంటంటే సమ్ హైడ్ అయింది. ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఏంటంటే మనకి ప్రతి మంత్ మనం ఏదైతే క్లిక్ చేసినామో అదే కదా మనం క్లిక్ చేసింది. సో మనకి సేమ్ ఈ డేటా ఎలా కనిపిస్తుంది అంటే మనకి సేమ్ ఇక్కడ చూడండి యాక్చువల్ డేటా మనము ఏ విధంగా అయితే ఉందో అదే కనిపిస్తుంది అనమాట మనకి. ఓకే. సో ఎస్. సో ఇది మనకి ఒక ఇంపార్టెంట్గా అండ్ అచీవ్మెంట్ ఏంటంటే మనకి యాక్చువల్గా ఇలానే చేస్తారు మెయిన్ వెబ్సైట్స్లో కానీ మెయిన్ గవర్నమెంట్ డేటాలో కానీ మనకి ఇలానే చేస్తారని మనకు తెలిసింది అనమాట. సో అండ్ ఎస్, టుడే ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మనం నేర్చుకున్నాము. సో ఏంటంటే మనకి కంపారిజన్. ఓకే. సో టోటల్ సమ్అప్ ఎప్పుడైతే చేస్తుంది అది మెజర్ నేమ్ ఉన్నప్పుడైతే టోటల్ సమ్అప్ చేస్తుంది. అండ్ మెజర్ వాల్యూస్ కానీ మనకి రెండు పక్కల అంటే కాలమ్స్లో అండ్ రోస్లో రెండు పక్కల మనకి మెజర్ వాల్యూసే అంటే గ్రీన్ కలర్ డేటా ఇచ్చామనుకోండి, అప్పుడు అది ఒక టైం లైన్ మనకు క్రియేట్ చేస్తుంది. చూడండి ఇక్కడ ఒక టైం లైన్ క్రియేట్ చేస్తుంది. సో 1950 to 1955 అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ అది మనకి డేటా అనేది చూపిస్తుంది అనమాట. సో రైట్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ అండ్ హ్యాపీ అనలైజింగ్.